హలో ఆల్, మా ఇంటి స్టైల్ ఆవకాయ ఎలా పెట్టాలో చూద్దామా. ముందుగా ఆవకాయ కోసం చిన్న రసాలు తీసుకొని బాగా కడుక్కొని తుడిచి ఆరబెట్టాలి. ఆ తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. మేమైతే ఎవ్రీ ఇయర్ ఇంట్లోనే కట్ చేసుకుంటాం. ఒక 4 జనరేషన్స్ నుంచి వాడుతున్న కత్తిపీట అన్నమాట అది. ఆ తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న వాటిపైన ఒక చిన్న లేయర్ లాగా ఉంటుంది. అది తీసేసి మళ్ళీ పొడి బట్టతో తుడిచి పక్కన ఆరబెట్టుకోవాలి. మేమైతే ఈసారి 25 కాయలతో ఆవకాయ పెట్టుకుంటున్నాము. దానికోసం ఉప్పు, కారం, ఆవపిండి తీసుకోవాలి. ఉప్పు కొంచెం తక్కువ, కారం, ఆవపిండి ఈక్వల్ రేషియోస్లో తీసుకొని నూనె మాత్రం డబల్ అంటే 1:2 రేషియోలో తీసుకోవాలి. ఇక్కడ మేము 1 kg ఈచ్ కారం, ఆవపిండి తీసుకుంటే దానికి కొంచెం తక్కువ ఉప్పు అండ్ డబల్ నూనె వాడాము. నిలవుండే పచ్చళ్ళకి జనరల్గా నువ్వుపప్పు నూనె వాడతామన్నమాట. మా ఇంట్లో ఆవకాయలో వెల్లుల్లి కానీ నూనె వేడి చేసి పోపేయడం కానీ అస్సలు చేయము. టేస్ట్లో అస్సలు కాంప్రమైజ్ అవ్వకుండా చాలా సింపుల్గా అయిపోతుంది ఈ స్టైల్ ఆవకాయ. ఇప్పుడు ఉప్పు, కారం, ఆవపిండి, కొన్ని మెంతులు వేసి బాగా కలిపి నూనె వేసుకుంటూ పిండి రెడీ చేసుకున్న తర్వాత కొన్ని ముక్కలు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇందులోనే శనగలు కూడా వేసుకోవచ్చు, అలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ముక్కలన్నిటికీ పిండి బాగా పట్టేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు రెడీగా కడిగి ఎండలో ఆరబెట్టుకున్న జాడీలలో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసి మనం కలిపి రెడీ చేసుకున్న ఆవకాయని జాడీలలో నింపుకోవాలి. ఈ ఆవకాయని 3 రోజులు కదిలించకుండా, తడి అస్సలు తగలకుండా పక్కన పెట్టుకొని 3వ రోజు కలుపుకోవాలి. అప్పుడు ఉప్పు, కారం, ఆవపిండి ఏమైనా తక్కువ ఎక్కువ అయినా కూడా కలుపుకోవచ్చు. ఇంతకీ మీలో ఎంతమందికి ఆవకాయ కలిపిన తర్వాత అదే పచ్చడి గిన్నెలో వేడివేడి అన్నం వేసుకొని కలుపుకొని తినడం ఇష్టం? కామెంట్ చేసేయండి.